ఈ స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో. ఇంట్లో నుంచి ఏదో సౌండ్ వినిపించడంతో అభిమన్యు కంగారుగా శశి శశి ఆర్ యు ఓకే, ప్లీజ్ ఓపెన్ ద డోర్ అని డోర్ని గట్టిగా నాక్ చేశాడు. అప్పుడే అతనికి ఒక చిన్న పిల్ల నవ్వు వినిపించడంతో ఒకసారి చుట్టూ చూసి ఏంటి ఈ నవ్వు నాకు ఒక 2-3 డేస్ నుంచి ఇలా వినిపిస్తూనే ఉంది అని ఆలోచిస్తున్న అభిమన్యు బాడీ అంతా చిన్నగా షివరైంది. ఇంతలో శశి భయంగా వచ్చి డోర్ ఓపెన్ చేయడంతో అభిమన్యు కంగారుగా లోపలికి వెళ్లి శశిని చూస్తూ ఏంటి శశి డోర్ ఓపెన్ చేయడానికి ఎంత లేట్ అయింది, ఆర్ యు ఆల్ రైట్ అని తనని దగ్గరగా తీసుకుని ప్రేమగా అడిగాడు. శశి అభిమన్యుని గట్టిగా హక్ చేసుకుని కమ్ అంటూ అతని చేతిని పట్టుకుని ఒక రూమ్లోకి తీసుకెళ్ళింది. అప్పటికే ఆ రూమ్ అంతా ఫుల్లుగా డెకరేట్ చేసి ఉండడంతో అభిమన్యు సర్ప్రైజ్ అయ్యాడు. శశి అభిమన్యుని ప్రేమగా చూస్తూ అతని ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అభి, నీ బర్త్డేకి నన్ను నేనే నీకు గిఫ్ట్గా ఇచ్చుకుంటున్నాను అంటూ తన చేతిలో ఉన్న ఒక రింగ్ బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తూ విల్ యు మ్యారీ మీ అని అడిగింది. తన ప్రపోజల్ విన్న అభిమన్యు సంతోషంగా శశి చేతిని పట్టుకుని పైకి లాగి తన నడుం చుట్టూ చెయ్యేసి శశి పెదవుల మీద చిన్న చిరుముద్దిచ్చి యు ఆర్ మైన్ అన్నాడు. ఆ మాటకి శశి అభిమన్యుని గట్టిగా హత్తుకొని అతని చెంప మీద ముద్దు పెట్టి అతని చేతిని పట్టుకుని తీసుకెళ్లి కేక్ కట్ చేయమని చెప్పింది. శశి హ్యాపీ బర్త్డే టు యూ అని పాట పాడుతుంటే అభిమన్యు కేక్ కట్ చేశాడు. ఇద్దరూ కాసేపు హ్యాపీగా ఎంజాయ్ చేసి ఆ రాత్రి చల్లటి వెన్నెలలో ఒకరి కౌగిలిలో ఒకరు కరిగిపోయారు. అర్ధరాత్రి అమావాస్య, ఆ దారంతా తుమ్మ చెట్లు చింత చెట్లతో కిర్రుమంటుంటే మరింత కారు చీకటిగా మారింది ఆ ప్రదేశం. ఆ చిమ్మ చీకటి, అందులో భయంకరమైన నిశ్శబ్దం. కళ్ళు పొడుచుకొని చూసినా ఎదురుగా ఏమీ కనిపించడం లేదు. ఎక్కడో చిన్న అరుపు, అది క్రమంగా మారుతూ పెద్దగా ఏడుపులా వినిపిస్తుంటే కుక్క ఏడుస్తోందని అర్థం చేసుకోవడానికి 5 నిమిషాల సమయం పట్టింది. అంత చీకట్లో కళ్ళకి ఏమీ కనబడక టార్చ్ లైట్ వేసుకొని ముందుకి ఒక్కొక్క అడుగు వేస్తున్న అతనికి భయంతో చెమటలు పడుతున్నాయి. ఆ చీకటికి, ఆ నిశ్శబ్దంలో వినిపిస్తున్న ఆ నక్క ఊళ్ళకి, కుక్కల ఏడుపులకి కాళ్ళు చేతులు వణికిపోతున్నా అతను ఎక్కడున్నాడో అతనికే తెలియని నిస్సహాయ పరిస్థితికి అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక భయంతో ఇంకొక 4 అడుగులు ముందుకేశాడు. అప్పటికే పూర్తిగా చెమటతో తడిచిపోయిన అతని శరీరానికి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంటే గొంతంతా ఎండిపోయి నోరంతా పిడచకట్టుకుపోయింది. సరిగ్గా అదే సమయంలో అతని చెవులకు సన్నటి నీటి శబ్దం వినిపించింది. ఆ శబ్దానికి అప్పటి వరకు మర్చిపోయిన దాహం గుర్తుకు రావడంతో ఆ శబ్దం వినపడిన వైపుగా అడుగులు వేశాడతను. వెళ్లే కొద్దీ ఆ శబ్దం ఇంకా స్పష్టంగా వినిపిస్తూ ఉండడంతో ఇంకొంచెం ముందుకు వెళ్లిన అతనికి అలవాటు పడిన ఆ చీకట్లో తన కంటికి దూరంగా ఓ చెరువు ఉన్నట్టు కనబడింది. అప్పటి వరకు భయంతో దారి తెలియక పిచ్చెక్కిపోయినట్టు అటూ ఇటూ తిరిగిన అతనికి ఆ చెరువు కనబడడంతో కాస్త ప్రశాంతంగా అనిపించి దాని దగ్గరకు వెళ్లి నీళ్లు తాగుదాం అనుకుని ఆ వైపుకు ఒక అడుగు ముందుకు వేసేలోపే అతని చేతిలో ఉన్న టార్చ్ ఆగిపోయి మొబైల్ ఆఫ్ అయిపోయింది. అతను ఇది ఈ టైంలోనే ఆగిపోవాలా అనుకుంటూ ఆ మొబైల్ని ఎంతసేపు ఆన్ చేయడానికి ట్రై చేసినా అది ఆన్ అవ్వకపోవడంతో చేసేదేమీ లేక అలాగే తడుముకుంటూ జాగ్రత్తగా 2 అడుగులు ముందుకేశాడు. ఆ ప్రదేశంలో అతని కాలికి తడి తగలడంతో చెరువుకు దగ్గరగా ఉందని అంచనా వేస్తూ మోకాళ్ళ మీద కూర్చొని తన షర్ట్ స్లీవ్స్ పైకి లాక్కుంటూ నేల మీద చేతులతో తడిమాడు. అలా కొంచెం ముందుకు వంగిన అతని చేతులకు తేమ తగిలేసరికి చేతులతో పై తెప్పని పక్కకి తీసేసి దోసిట్లో నీళ్లు తీసుకుని నోటి దగ్గర పెట్టుకున్నాడు. కానీ అవి భయంకరమైన నీచు వాసన రావడంతో చెరువు ఎప్పటినుంచో క్లీన్ చేసినట్టు లేరు అనుకుని ఇక దాహానికి తప్పక కొద్దిగా తాగాడు. అవి నీళ్లలాగా లేవు, ఏదో ఒక రకమైన వాసన వస్తుంటే అసలు ఏంటివి అనుకుంటూనే మరో దోసిలి పట్టే లోపు అతని చేతికి ఏదో దొరికింది. ఆ చీకట్లో అది ఏంటో అర్థం కాక దాన్ని పక్కకి విసిరేశాడు. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రదేశం అంతా ఒక రకమైన బ్యాడ్ స్మెల్తో గాలి వీస్తుంటే
అతని చెవికి ఎక్కడో లీలగా చిన్నపిల్లల ఏడుపు వినపడడం మొదలైంది. ఆ ఏడుపుకి అతని గుండె ఒక్కసారిగా ఆగి కొట్టుకుంది. ఆ ప్రదేశంలో పసిపిల్లలు ఉండడం అనేది అసాధ్యం. కళ్ళు పొడుచుకొని చూస్తున్నా ఏమీ కనబడని చీకట్లో ఆ బిడ్డ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాక గుండెల్లో పుడుతున్న భయాన్ని తొక్కిపెట్టి మళ్ళీ కొంచెం నీళ్లు తాగుదామని దోసిట పట్టేసరికి మళ్ళీ చేతిలోకి ఏదో మెత్తగా తగిలింది. ఏంటిది అని అనుకున్న అతను దాన్ని తడిమేసరికి అది ఏదో బొమ్మ ఆకారంలో అనిపించడంతో పక్కన పారేద్దాం అనుకున్న సమయంలో అతని షర్ట్ పాకెట్లో పెట్టుకున్న ఫోన్ టార్చ్ ఆన్ అయింది. ఆ వెలుతురులో అతని ఎదురుగా ఉన్న చెరువు నిండా ఉన్నది నీరు కాదు, అది రక్తం. అతని చేతిలో ఉన్నది బొమ్మ కాదు, ఒక 2 రోజుల చిన్న పిల్ల. తన మొహం నిండా కళ్ళతో, నోటి నిండా ఉన్న పళ్లతో గుక్క పెట్టి గట్టిగా ఏడుస్తూ ఒక్కసారిగా అతని మీదకు దూకి అతని గొంతు పట్టుకుంది. మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయలేదా? ఒక్క క్లిక్తో మా ఫ్యామిలీలో చేరిపోండి.